అంటే మేడం ఇప్పుడు చాలా మంది కొత్తగా ధ్యానంలోకి రావాలనుకుంటున్నారు. మీరు చెప్పిన విషయాలు చాలా విని ధ్యానం చేస్తే ఇంత లాభం ఉంది, ధ్యానం చేస్తే ఎలా ఉంది, ఇలాంటి ఎంతో మంది చెప్తున్నారు. అన్ని విని మేము కూడా ధ్యానంలోకి రావాలి, మేము కూడా ధ్యానం చేయాలి, ఎలా చేయాలి, ఎలా మొదలు పెట్టాలి? కొత్తగా వచ్చే వాళ్ళకి డెఫినెట్లీ చాలా వింటున్నారు ధ్యానం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని. నిజంగానే ఉన్నాయి. కాకపోతే ఏదైనా కూడా ఇప్పుడు మనం 30 సంవత్సరాల నుంచి మనం ఒకటి మెల్లిమెల్లిగా జమ అయింది కదా. ఇప్పుడు ఏజింగ్ ప్రాసెస్ తీసుకోండి, మా దగ్గరికి ట్రీట్మెంట్ కోసం వస్తారు. ఇన్ని ట్రీట్మెంట్లు ఇంత తీసుకోవాలి అని చెప్తాం. సో అన్ని 3 నెలలు ట్రీట్మెంట్ చెప్తాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఆ 3 నెలల ట్రీట్మెంట్కి 50 ఏళ్ళ ఏజ్ పోదు, కానీ 10 ఏళ్ళు పోతుంది. 10 ఏళ్ళు పోయినాక వాళ్ళు నాకు ఈ డీప్ లైన్స్ అన్నట్లాగే ఉన్నాయి, నాకు రిజల్ట్ లేదు అంటారు. అంటే నేను బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్ చూపిస్తాను. చూపించి మీరు ఎన్ని నెలలు వచ్చారు, ఇది ఎంత డ్యామేజ్ పోయింది, మీకు ఎంత డ్యామేజ్ ఉంది, వాళ్ళు ఒప్పుకుంటారు. అవునవును చాలా పోయింది, బాగుంది రిజల్ట్ అని. అది ఎప్పుడు మనకి ఫోటో ద్వారా మీకు బిఫోర్ ఆఫ్టర్ చూపించగలిగినాం. ఇక్కడ ఏంటి, ఇక్కడ మన లోపల ఎన్నో జన్మల నుంచి కరువు అంతా కట్టుకుని ఉంది లోపల. అంతేగాని ఇప్పుడు వాళ్ళకి కనిపించేది ఒక జన్మ, చేసే పనులు ఒక జన్మలో, ఇప్పటి వరకు వాళ్ళకి తెలిసింది జ్ఞానం ఒక జన్మది. కానీ వాళ్ళకి ఆల్రెడీ ఎంతో జ్ఞానం ఉంది, ఎన్నో జన్మల్లో అక్యుములేట్ చేసుకుని వచ్చారు. మరి కొన్ని క్వశ్చన్స్ ఎట్లుంటాయంటే సింపుల్ క్వశ్చన్స్, వాళ్ళకి ఆన్సర్ చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు. అసలు మేజర్ అక్కడ వస్తుంది. ఇప్పుడు మనము రిట్రీట్స్ అని పెడుతున్నాం, 3 రోజులు చెప్పిందే చెప్తాం. అంటే ఎగ్జాక్ట్లీ వాళ్ళకి ఏం కావాలి, ఇంట్లో హ్యాపీగా ఎలా ఉండాలి, ఎలాంటివి ఎలా తీసుకోవాలి, చాలా క్లారిటీగా ఉంటాయి అవి. వాళ్ళ 3 రోజులు అటెండ్ చేశాక ఒక క్వశ్చన్ ఉండొద్దు, వాళ్ళు వెళ్ళి ఇలా చేసుకోవాలి. కానీ కౌన్సిలింగ్ అని మేము మళ్ళీ అది అయిపోయాక నైట్ 9 PM వరకు కౌన్సిలింగ్ చేస్తూనే ఉంటాం. ఎందుకు మళ్ళీ సేమ్ క్వశ్చన్లు అక్కడ అడుగుతారు? ప్రతి మనిషి నా ప్రాబ్లం వేరు అనుకుంటాడు, నా ప్రాబ్లం వేరు, మీ ప్రాబ్లం వేరు. సో ఇక్కడ మేడం చెప్పింది జనరల్ థింగ్స్ అనుకుంటారు. ఈవెన్ దో నేను ఫైనాన్షియల్ కి సంబంధించిందే చెప్పా అక్కడ. అయినా కాదు నాకు ప్లాట్ కొట్టేశాడో లేకపోతే ఎవరో డబ్బులు తీసుకొని ఇవ్వలేదో, నా ప్రాబ్లం సమస్య వేరు, మేడంతో మాట్లాడితే ఆ సమస్య పోతుంది. సో ఇలాంటివన్నీ ఏమవుతుంది, మనము ఇంకొద్దిగా అష్యూరెన్స్ ఇవ్వాలి. కొంచెం మీది పోతుంది, ఇంకెందుకమ్మా 3 నెలల్లో మొత్తం క్లియర్ అవుతుంది అని మన నోట్తో అనాలి, అది వినాలి వాళ్ళు. అప్పుడు కానీ కాన్ఫిడెన్స్ రాదు వాళ్ళకి. కొంచెం ఏదో ఉంది ఇందులో అని తెలుస్తుంది వాళ్ళకి. అని మేడం చెప్పారని ఏదో ఉంది, సో ఇందులో నుంచి నేను బయట కాగలుగుతాను, కొద్ది కాన్ఫిడెన్స్ వస్తుంది. కానీ మళ్ళీ మీరు పర్సనల్ గా మాట్లాడితే తప్ప వాళ్ళు దాంట్లోంచి బయటపడడానికి కాన్ఫిడెన్స్ 100% రావట్లేదు. అందుకని నేను ప్రతి దాంట్లో మళ్ళీ కౌన్సిలింగ్స్ అని పెట్టి ఐదర్ మా వాళ్ళతో మాట్లాడిస్తే నేనన్నా పర్సనల్ గా మాట్లాడతాను. సో మాట్లాడితే కొద్ది కాన్ఫిడెన్స్ వస్తుంది, మాట్లాడితే వాళ్ళకి ఏం చేయాలో అర్థమవుతుంది. సో ఆటోమేటిక్ గా వాళ్ళకి అందులోంచి మెల్లిగా బయటపడడానికి ఇంకా కొంచెం ఆస్కారం ఎక్కువ అవుతుంది, అలాగే కాన్ఫిడెన్స్ ఎక్కువ అవుతుంది. లాస్ట్ టైం మీరు ఒక సెషన్ చేశారు కదా, వర్క్షాప్ చేశారు కదా, అక్కడికి వచ్చిన వాళ్ళు వర్క్షాప్ అటెండ్ అయ్యారు. ఇప్పుడు చాలా 2-3 నెలలు అయినట్టుంది వాళ్ళంతా కూడా. వాళ్ళలో ఏమైనా మార్పులు వచ్చినాయి? ఎవరైనా చెప్తున్నారు మీకు రిజల్ట్స్ గురించి? ప్రతిరోజు చెప్తారు, ప్రతి క్లాస్ లో. ఎందుకంటే 2 months అవుతుంది ఇప్పటికి మనకు చేసేది ఆల్మోస్ట్. సో అది చేశాక వాళ్ళు అద్భుతమైన మార్పులు. ఎందుకంటే వాళ్ళు ఆ ట్రస్ట్ లోకి వెళ్ళారనమాట. ఎప్పుడైతే మీరు నమ్ముతారో ఒకదాన్ని, నమ్మి చేస్తే ఆటోమేటిక్ గా మీ బాడీలో ఉన్న సెల్స్ కాదు, ప్రతి ఒక్కటి మీకు ఈజీగా మీకు వస్తుందన్నమాట. సో అలా మీకు ఒకసారి మీకు ఆ నమ్మకంలోకి వెళ్ళి మీరు దాన్ని రోజు ప్రాక్టీస్ చేస్తే దాని రిజల్ట్ ఉండకుండా ఉండదు కదా. చాలా మంది హ్యాపీలోకి వెళ్ళారు, వాళ్ళ లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుని వేరే వాళ్ళకి ఇప్పుడు హెల్ప్ చేస్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళు వాలంటీర్స్ అయిపోయారు. 30 people వాలంటీర్స్ ఉన్నారు. ఇప్పుడు మన కొత్త వాళ్ళు జాయిన్ అయితే ఆ వాలంటీర్స్ వాళ్ళకి కాల్ చేసి మీరు ఇది ఉంది, ఇలా పద్ధతి ఉంది, ఇలా ఫాలో కండి అని ఫోన్ నెంబర్ మన దాంట్లో యాడ్ చేస్తారు వాళ్ళు. సో కాల్ చేసిన ప్రతి ఒక్కరికి, అంటే జాయిన్ అయ్యే ప్రతి ఒక్కరికి పర్సనల్ కాల్ వెళ్తుంది మనకి. వెళ్ళి మన పద్ధతి ఎలా చేసుకోవాలి, మీరు డ్రీమ్ లో ఏం అడగాలి, మీ దగ్గర ఏమన్నా, అంటే ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఏదన్నా అంతకుముందు చేస్తేనే మనకు వస్తుంది కదా. సో ఏం చేసామో మనం చూసుకోవచ్చు డ్రీమ్ లో. అట్లాగే ఏమన్నా ఎర్త్ బౌండ్ సోల్స్ ఉన్నాయా అన్నది కూడా వాళ్ళకి తెలిసిపోతుంది మాట్లాడితే వాళ్ళు.
సో అది కూడా అడిగేసి వాళ్ళు ఆటోమేటిక్ గా వాటిని ఎలా తీసుకోవాలి. 4P అని మేము ఒకటి రోజు చేస్తాం, రోజుకు 3 సార్లు ధ్యానం ఉంటుంది. అది అంటే నేను చేపించేది కాక, నేను 3 సార్లు చేపిస్తాను. ఇప్పుడు అమావాస్య, పౌర్ణమి ప్లస్ ఏకాదశి అప్పుడు 3 సార్లు చేపిస్తాను. పొద్దున 6 AM కూడా ఉంటది. మిగతా అప్పుడు ఇండియా 9 PM, అమెరికా 9 PM చేపిస్తాను. ఇంగ్లీష్ లో అమెరికాది, తెలుగులో ఇండియాది, ప్లస్ ఏకాదశి ఇవన్నీ ఏమో మార్నింగ్ది ఇంగ్లీష్ తెలుగు 2. సో ఇట్లా అది కాకుండా 3 టైమ్స్ మళ్ళీ 4P అని చేపిస్తాం. 4P అంటే ఏంటంటే పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్త ప్రక్రియ అని. సో ఒక మనిషి పుట్టింది నేర్చుకోవడానికి. సో ఆ నేర్చుకోవడము మరి ఏం నేర్చుకోవాలి, ఈ 4 నేర్చుకోవాలి. ఏది పశ్చాత్తాపము, పరివర్తన, ప్రాయశ్చిత్తం అనే ప్రక్రియలు ఈ 3 నేర్చుకుంటే అతను ముందుకెళ్తాడు అనమాట. సో అది మేము ప్రతిరోజు ప్రాక్టీస్ చేపిస్తాం. శరణాగతి ఒకటి, ఈ 4 ఎందులో లేవు. మెడిటేషన్ చేసుకుని అన్ని పోతాయి అంటారు. మెడిటేషన్ కూర్చొని చేసుకున్నాక మీకు దాన్ని ప్రాక్టీస్ అయింది కష్టం. ఇప్పుడు నాకు నా రుగ్మతలు పోవాలి అంటే తప్ప పోవు. మీకు ఆత్మశక్తి వస్తూ ఉంటది, ఆత్మశక్తిలో సెల్స్ లో అన్నిట్లో నిండుతుంది. కానీ దాన్ని ఏ విధంగా వాడుకుంటారు, పాజిటివ్ గా వాడుకోవచ్చు, నెగిటివ్ గా వాడుకోవచ్చు. ఇప్పుడు రాక్షసులలో కూడా ఇప్పుడు మన శుక్రాచార్యుడు ఎంతో వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చాడు, తపోశక్తిని ఇచ్చాడు. తపస్సు చేసుకొని వాళ్ళు ఏదంటే అది కోరిక అడిగారు. ఏ కోరికలు అడిగారు వారు? మరి అది తపశ్శక్తే కదా, మరి ఇది తపశ్శక్తే కదా. మరి తపశ్శక్తితో నువ్వు దేవుడు అవుతావు అంటే రావణాసురుడు దేవుడు అయ్యాడు, మరి ఏమైంది? సో అందుకని ఎప్పుడు కూడా మనమే దేవుళ్ళమనే అనే కాన్సెప్ట్ కంటే మనలో దేవుడు ఉన్నాడు, దాన్ని మనము అవేకెన్ చేసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, అతని శక్తి అంతా మనం శక్తివంతులం అవ్వాలి. ఎలా? మనలో ఉన్న అంత కల్మషము ఇవన్నీ అర్షవర్గాలు ఉంటాయి కదా, అవన్నీ రిలీజ్ చేసుకుని, మనలో ఉన్న కర్మలు రిలీజ్ చేసేసుకొని, మనలో శక్తి పెంచుకొని, అందరికి సేవ గుణాన్ని పెంచుకొని, ఇచ్చే గుణం అన్నది నెంబర్ 1. అది శరణాగతి, సేవ. ఈ రెండిట్లో ఉంటే కర్మలు ఆటోమేటిక్ గా డిజాల్వ్ అవుతూనే పోతుంటాయి. ఇప్పుడు ఇంతకుముందు సార్ కూడా చెప్పారు కదా, టీనేజర్స్ ఎవరైతే డ్రగ్స్ లో ఉండి బయటకు వస్తే వాళ్ళు సేవలో ఉంటున్నారని, అట్లాగే మనకున్న ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే బయటకు వస్తామో ఆ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మనం సేవ చేయాలి, హెల్ప్ చేయాలి, దాని నుంచి మళ్ళీ బయటపడడానికి. దాన్నే అంటారు కదా ప్రాయశ్చిత్తం అని. ప్రాయశ్చిత్తం అంటే ఏంటి? మనం వేరే వాళ్ళకి సేమ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సేవ చేయడం. సో పశ్చాత్తాపం ఏంటి? అయ్యో నేను తప్పు చేశాను అని గుర్తుపట్టడం. పరివర్తన ఏంటి? మళ్ళీ చేయకపోవడం. సో ఈ 3 కనుక మనం ఫాలో అయితే ఆటోమేటిక్ గా సేవలో, ప్లస్ 4వది మీరు పూర్తి సరెండరెన్స్ టు ద యూనివర్స్. సరే ఏదైనా నేను యాక్సెప్ట్ చేస్తా, నాకు ఏది వచ్చినా సరే, నాకు ఇది వచ్చింది ఈరోజు, నాకెందుకు రావాలి, నేను ధ్యానంలో ఉన్నా, ఇంతమందికి సేవ చేస్తున్నా. ఫస్ట్ అదే అంటుంది మైండ్, నేను ఇంతమంది సేవ చేస్తున్నా, నాకు ఇది ఎట్లా వచ్చింది అంటాడు. అరే వచ్చిందని నువ్వు యాక్సెప్ట్ చేయి ఫస్ట్, తర్వాత అంటే ఇంకెంతో వచ్చేది. చచ్చిపోయే దాని నిన్న ఈరోజు బ్రతికున్నావు, మేబీ సేవ వల్ల కావచ్చు. అలా ఎందుకు ఆలోచించట్లేదు నువ్వు? అసలే రావద్దు అంటే మరి ఏం నేర్చుకోం కదా మనం పుట్టుకనే నేర్చుకోవడానికి సార్. ఇది ప్రతి ఒక్క అనుభవము మనం నేర్పిస్తుంది. కాకపోతే నెగిటివ్ అనుభవాలు ఎక్కువ నేర్పిస్తాయి పాజిటివ్ కంటే. పాజిటివ్ పట్టించుకోం మనం, బట్ని అనుభవిస్తూ ఉంటాం, దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి చూడం. అదే మనకు ఒక కష్టం వస్తే దాని నుంచి బయటికి ఎలా పడాలి, మన లైఫ్ ని సంతోషంగా ఎలా మార్చుకోవాలి, అప్పుడు మనకి కొత్త ఐడియాస్ వస్తాయి, కొత్త సిస్టంలోకి వెళ్తాము, కొత్తగా మనం ఎన్లైటన్లోకి వెళ్తాం. సో అందుకని దేన్ని మనం ఆపొద్దు సిస్టమ్ని. సో కాకపోతే ఒక థింగ్, మనకు ఒక కష్టం వచ్చినప్పుడు నేను దీనిలోంచి ఏం నేర్చుకోవాలి నెంబర్ 1. నెంబర్ 2, నాకు ఏం నేర్పించింది ఇప్పటివరకు ఇది. నెంబర్ 3, నేను చేస్తేనే నాకు వచ్చింది. సారీ, నేను ఎవరికో ఇంకో 4 గంటలు ఎక్కువ చేసిన నాకు తెలిసి చేశానని నేను ఒప్పుకుంటున్నా. సో ఒప్పుకోవడం అన్నది కూడా ఇంపార్టెంట్. సో ఇందులో కనుక మనం లివ్ చేస్తే థ్యాంక్ యూ, నాకు ఇప్పుడు ఉన్న వాటికి థ్యాంక్ యూ, నేను అంత చేసినా నాకు ఇంకా ఇంత ఇచ్చావు, థ్యాంక్ యూ. ఈ దాంట్లో ఉంటే అసలు ఎవరికేమి ఏ కష్టం వచ్చినా కష్టం మనం ఫీల్ కాం. సో కష్టం వచ్చినా రాకున్నా సంతోషంగా జీవించడం అన్నది ఒక టెక్నిక్. ఆ టెక్నిక్ నేను నేర్పిస్తా, బయట మీకు ఆ టెక్నిక్ అవైలబుల్ లేదు మీరు అన్నట్టుగా. సో అది మాకు చాలా సక్సెస్ రేట్ ఉంది, 100% సక్సెస్ రేట్ ఉంది. అందరూ చెప్తున్నారు మేడం ఎంత చేంజ్ అయ్యాను మేడం వచ్చినప్పటి. అదంతా ఎంత 6 వారాలు, 5 వారాలు, 4 వారాలు, మీకు తెలుసా 2 వారాలే అయింది మీరు జాయిన్ అయ్యి అంటాను నేను. అంటే అవును మేడం ఎంత చేంజ్ అయ్యాను, నాకు ఇంట్లో కూడా మా హస్బెండ్ కూడా ఇప్పుడు అన్నిటి కోఆపరేట్ చేస్తున్నాడు అంటే హస్బెండ్ ఫాల్ట్ కాదు కదా అక్కడ. మరి హస్బెండ్ చేయట్లేదు మెడిటేషన్, మరి ఆయన ఎందుకు చేంజ్ అయ్యాడు? మీరు చేంజ్ అయితే ఆయన ఎందుకు చేంజ్ అయ్యాడు?
అంటే ఇక్కడ లోపం ఎక్కడ ఉంది, మనలోనే ఉంది కదా ప్రతి దానికి. ఇప్పుడు పిల్లలకు కూడా ఏం నేర్పియము, గులుగుతాం. అదేంటి వీడు ఏం చేయడు, నువ్వేంది కూర్చుంటావు నించుంటావు, ఎప్పుడైనా నువ్వు నేర్పించావా, ఏం చేయాలో చెప్పావా, మరి ఎందుకు గులుగుతున్నావు? ఇవన్నీ మనం నేర్పిస్తాం అనమాట. మంచిగా నేర్పియండి, వాళ్ళకి మీ ఎనర్జీస్ ఇవ్వండి. మీతో పాటు మీరు పని చేసేప్పుడు కిచెన్ లో వాళ్ళని కూడా ఉంచండి, ముచ్చట చెప్పండి, వాళ్ళకు పని చెప్పండి. అట్లా మీరు ఇప్పుడు తల్లి బాండింగ్ ఏర్పడుతుంది కదా. వాళ్ళు గేమ్స్ ఆడుతూ నేను కిచెన్ లో ఉంటే ఎక్కడ బాండింగ్ ఉంది, మనం ఏం నేర్పాము కూడా. సో అట్లాంటివి చిన్న చిన్నవి తెలియకుండానే వాళ్ళ మైండ్ లో పడేస్తూ ఉంటాము. స్లోగా ఇంట్లో పిల్లల యాటిట్యూడ్ చేంజ్ అవుద్ది, వైఫ్ యాటిట్యూడ్ చేంజ్ అయింది, హస్బెండ్ ఉంటే హస్బెండ్ చేంజ్ అయింది. ఇట్లా మొత్తం మీరు అన్నట్టుగా ఈ పరివర్తన ప్రాయశ్చిత్త ప్రక్రియ ఒకటి, ఎర్త్ బాండ్ సోల్స్, ఇవి రెండు సూపర్ సక్సెస్ మాకు. ఎర్త్ బాండ్ సోల్స్ అయితే ఇన్స్టంట్ రిజల్ట్, ఇంట్లో అందరూ సంతోషంగా హ్యాపీగా ఉంటున్నారు దాంతో తీయగానే. ఇంత 3 రోజుల్లో మనం రిజల్ట్ చూపిస్తున్నాం. ఇంకోటి మనకి మూడోది వచ్చేసి సోల్ టాక్. సోల్ టాక్ ఎక్కడా లేదు, ఇది మనం చేసేదే. సోల్ టాక్ అంటే ఇప్పుడు ఒక అబ్బాయి బాగా సతాయిస్తున్నాడు, చిన్న పిల్లలు కూడా ప్రతిదానికి ఏడుస్తారు, అట్లా చేస్తారు కదా. వాళ్ళని సోల్ని పిలుచుకుని మనం కూర్చోబెట్టుకుని మాట్లాడితే, వాళ్ళకి ఏం కావాలో అది మాట్లాడి, నాయన ఇట్లా బుద్ధిగా ఉండు, నేను తల్లిగా నీకు వచ్చాను కదా, నువ్వు నాకు ఇంత సతాయిస్తే నేను నీకు చేయాల్సింది ఎట్లా చేస్తా, ఇలాంటి అంటే సోల్ పరంగా మాట్లాడితే వాళ్ళ బాడీలో చేంజ్ ఉంటుంది. వాళ్ళు పడుకున్నప్పుడు సోల్ గైడ్ చేస్తుంది, మనందరికి కూడా గైడ్ చేస్తుంది. లేకపోతే మనము ఏదైతే డిజైన్ చేసుకున్నామో ఎలా చేయగలుగుతున్నాం, ఎట్లా మనకి ఏం తెలియదు కదా. ఇప్పుడు మన ఏ జన్మ తెలియదు, మనం ఏం డిజైన్ చేసుకున్నామో తెలియదు, మరి అయినా ఎలా చదువుకోగలుగుతున్నాం, వాట్ ఎవర్ మన సోల్ ప్రకారం ఎట్లా చేయగలుగుతున్నాం. మన సోల్ రోజు రాత్రి ఈ రోజు ఏం చేయాలో చెప్తుంది, అదే మనం చేస్తాం. సో ఎక్స్ట్రా ఏం చేయం. సో ఏదైనా మనం ఒక తప్పు చేయడం అన్నది మానవ సహజం, దాన్ని కూడా యాక్సెప్ట్ చేసి దానికి వాళ్ళకి వెళ్ళి మనం సారీ చెప్పే గట్స్ ఉండి సారీ చెప్పి మనము మళ్ళీ మంచి నడవడిక నెక్స్ట్ టైం దాన్ని రిపీట్ చేయకుండా చూసుకుంటే చాలు. పర్లేదమ్మా చేశారు తప్పు, దాన్నే పట్టుకుని ఊరికే ఎగ్గించుకొని హడావిడి చేయకండి. తప్పు చేశారు, ఇప్పుడు కొంతమంది అంటారు నాకు వేరే బయట ఉంది, వైఫ్కి తెలీదు, హస్బెండ్ తెలీదు, నాకు దాని మీద గిల్ట్ ఫీల్ అవుతున్నా, అది ఎప్పుడో చేసింది, ఎప్పుడో చేశారు, సారీ ఫీల్ అయ్యారు, అయిపోయింది అది. ఇప్పుడు మంచి పరివర్తనలో ఉండండి చాలు. సో ఎప్పుడైనా మనం ఎప్పుడైతే సారీలో థ్యాంక్ యూలో ఉంటే ప్లస్ శరణాగతిలో ఈ మూడిట్లో ఉంటే డెఫినెట్లీ మన లైఫ్ నందనవనం అవుతుంది, హ్యాపీలోకి వెళ్ళిపోతుంది. దెర్ ఇస్ నో క్వశ్చన్.